అరే ఏడున్నవురా? ఇంటికి పోయినావా? మన ఏరియాలో అడ్డబెట్టి రారా అన్నా. మెయిన్ రోడ్ మీదకెంచి రాకే, ఉత్తగానే బుక్ అవుతాం. మళ్ళా ఆ గల్లీలకెళ్ళి కొట్టు. ఏమంటున్నా నీ అవ్వ ముందు చెప్పవారా? సంతుగాడు దొరికిండా? బేకర్గా ఉన్నవేమ్రా మామ. ఓ పారి వాట్సాప్ గ్రూప్లో చూడు, ఎవరన్నా పెట్టిండ్రేమో అని జాగ్రత్తలు తీసుకుంటురాటుల్లా. ఎందుకు అంటారా? ఇగో గిందుకు ఈ తాగుడు పాడుగాను తాగితే తాగిండ్రు గాని ఇంటికి పోయినాక వేస్తే కాదా. ఇప్పుడు చూడండి ఉత్తపుణ్యానికి జైలుకు పోతారు. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 133 మందిని జైలుకు పంపింది మరి కోర్టు. టెస్టులో తెచ్చుకున్న మార్కులను బట్టి ముగ్గురికి 14 రోజులు, ఇద్దరికి 10 రోజులు, 128 మంది 6 రోజులు జైలు ఉండాలి. నెల రోజులలోనే 3353 మంది దొరికిర్రు అంటే చూడండిగా. బార్లు వైన్స్లలో తాగి ఎంత చదివించుకున్నారో గాని బండెక్కి బుక్ అయినందుకు 1,14,00,000 రూపాయలు దండగా కట్టిండ్రు. ఒకళ్ళ తాగినా గాని ఆటోలనో బస్సులనో పోమ్మంటే నారతమే ఎక్కుతాని ఉరుకుడు ఊతుడు దొరుకుడు. ఒక్కొక్కరు తాగుడుకు కిక్కు మీటరే కక్కబట్టే. గా రిమ్మల బండ్లు నడిపి మంది పానాలకు ఇసరు పెట్టిన వాళ్ళు బొచ్చడు మంది. ఫైన్లు రాసినా, లైసెన్సులు రద్దు చేసినా, ఆఖరికి జైలుకు పంపినా ఎవ్వలింటలేరు. ఇంటోళ్లకు పరిశాను, నలుగుట్ల నాదాను. ఏ మాట కా మాట సిట్టింగ్ లో కూడా సవలతులు అట్లనే ఉన్నాయి. మరి కొత్త బాల్రు, కోరిన బ్రాండ్లు, రోడ్లకు వైన్సులు, పక్కకే పర్మిట్ రూమ్లు. ఇంటికి పోత ఇంత వేస్తున్నారు, ఇట్లా దొరుకుతున్నారు. తాగుడు తప్ప ఉప్ప అన్నది ఏరే చర్చ. తాగినాక నిమ్మలంగా ఉండాలి కానీ కాలు వేసుకొని బండ్లు వేసుకొని రోడ్ల మీదకి రాకుండ్రి, పోలీసులకు దొరికి జైల్లో పాలు కాకుండ్రి. గుంటాము ఇంకో వార్త చెప్పాలి.